హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో మీడియా ఆఫ్లైన్ ప్రాబ్లమ్ను ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అనేది మనకి ఎప్పుడు రేజ్ అవుతుందంటే, మనం క్లిప్స్ని డావిన్సీ రిజాల్వ్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్లో ఆ క్లిప్స్ అనేవి రిమూవ్ అయిపోయినా లేదా ఆ ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మూవ్ అయినా మనకి ఈ మీడియా ఆఫ్లైన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే దీన్ని డిఫరెంట్ వేస్లో ఫిక్స్ చేయొచ్చు. అవేంటో చూద్దాం. ఆ క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రీలింక్ సెలెక్టెడ్ క్లిప్స్ అనండి. ఇక్కడ ఏంటి అంటే, మనం స్పెసిఫిక్గా ఒక ఫోల్డర్ నేమ్ని సెలెక్ట్ చేస్తే చాలు. ఆ ఫైల్స్ ఎక్కడున్నాయి అని వెతుక్కోక్కర్లే. యాక్చువల్లీ నా ఫైల్స్ అనేవి డౌన్లోడ్స్లో ఉన్నాయి, బట్ నేను ఫస్ట్ డాక్యుమెంట్స్ అని సెలెక్ట్ చేస్తా. ఓపెన్. వన్ క్లిప్ కుడ్ నాట్ బి ఫౌండ్ అవ్వలేదు, బికాజ్ అది డాక్యుమెంట్స్లో లేదు కాబట్టి. అంటే మనకి ఎక్కడుందో తెలియదు కదా, సో ప్రతి ఫోల్డర్ని సెర్చ్ చేయాలి. రీలింక్ సెలెక్టెడ్ క్లిప్స్, నేను ఇప్పుడు డౌన్లోడ్స్ అంటున్నా. ఓపెన్. సో ఇక్కడ క్లిప్ అనేది ఫౌండ్ అయింది. సో ఇక్కడ ఏంటి అంటే, మనం ప్రతి ఫోల్డర్లో మన క్లిప్ ఉందా లేదా అని ప్రతిసారి చెక్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక వే. ఇలా కాకుండా ఇంకొక వే ఏంటి అంటే, క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో రీలింక్ మీడియా అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చూడండి 2 మిస్సింగ్ క్లిప్స్, అంటే ఇక్కడ ఇంకా 2 మిస్సింగ్ క్లిప్స్ ఉన్నాయి. అవి కూడా డెస్క్ టాప్ నుంచి మిస్ అయ్యాయి. యాక్చువల్లీ అంతకుముందు నేను డెస్క్ టాప్ మీద ప్లేస్ చేశా, బట్ మనకి మీడియా ఆఫ్లైన్ ప్రాబ్లం మీకు చూపించడం కోసం నేను ఆ డెస్క్ టాప్ నుంచి డౌన్లోడ్స్కి మూవ్ చేశా. అందుకనే ఇక్కడ మనకి డెస్క్ టాప్లో ఉండాల్సిన క్లిప్స్ 2 మిస్సింగ్ క్లిప్స్ అని చూపిస్తుంది అనమాట. అండ్ మనం ఇండివిజువల్గా ఒకే ఫోల్డర్లో అన్ని క్లిప్స్ ఉంటేనేమో ఈ లొకేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఈ క్లిప్ ఒక ఫోల్డర్లో, ఈ క్లిప్ ఒక ఫోల్డర్లో అలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ సెర్చ్ అనేది యూజ్ అవ్వదు. సో అందుకనే డిస్క్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదేంటి అంటే, టోటల్ మన సిస్టంలో ఆ ఫైల్ ఎక్కడున్నా కానీ మనకి రీలింక్ అవుతుంది అనమాట. సో అందుకనే నేను డిస్క్ సెర్చ్ అని క్లిక్ చేస్తున్నా. కొంచెం టైం తీసుకుంటుంది. డిస్క్ సెర్చ్ కంప్లీట్ అయిపోయింది, బట్ ఒకటే క్లిప్ ఫైండ్ అవుట్ అయింది, ఇంకో క్లిప్ ఫైండ్ అవుట్ అవ్వలేదు. బికాజ్ ఇదేంటి అంటే, నేను పర్మనెంట్గా దాన్ని సిస్టమ్ నుంచే రిమూవ్ చేశా, అందుకనే ఆ క్లిప్ అనేది రీలింక్ అవ్వలేదు. సో క్లిప్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయితే మనం ఏం చేయలేము, బట్ ఆ క్లిప్ అనేది ఒక ఫోల్డర్లో మిస్ అయినా లేదా ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మూవ్ అయినా మనం దాన్ని రీలింక్ చేయొచ్చు. సో ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్లో మీడియా ఆఫ్లైన్ ప్రాబ్లమ్ను ఫిక్స్ చేయొచ్చు.